వెల్కమ్ టు కేటీవీ. నేను మీ దుర్గాదేవి. ఏ ఇద్దరు కలిసిన ఈ ఊరి గురించి ముచ్చట నడుస్తోంది. ఎన్నికల వేళ ఆ ఊరి ముచ్చటను మీ ముందుకు తేవాలని పులివెందుల నియోజకవర్గం వేంపల్లి మండలం నందిపల్లకు వచ్చాం. ఈ ఊరి ముచ్చట ఏందో చూద్దాం పదండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. తలరాతలు రాసేది ఆ బ్రహ్మ అయితే పిల్లల తలరాతలు మార్చేది పాఠశాల ప్రాంగణమే. అలాంటి పాఠశాలలు ఈనాడు కొత్త శోభను సంతరించుకున్నాయి. జగనన్న ఆశయాలు అవినాశన్న తోడ్పాటుతో శ్రీకాంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నానికి ప్రశంసలు వస్తున్నాయి. ఇప్పుడు ఎవరి నోటు విన్నా ఒకటే మాట. ఎన్నికల వేళ అందరి నోట ఆ ఊరి అభివృద్ధి గురించే చర్చ నడుస్తోంది. స్వయాన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం పులివెందుల్లోని వేంపల్లి మండలం నందిపల్లి గ్రామం ఇప్పుడు అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యి అందరి నోటా ప్రశంసలు పొందుతోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రోత్సాహంతో కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి తోడ్పాటుతో మారం సులోచమ, మారం శ్రీకాంత్ రెడ్డి నిరంతర తపనికి సాక్ష్యంగా నిలిచింది నందిపల్లె. మారం చిన్నారెడ్డి గారి సొంత నిధులతో చిన్నపిల్లలు ఆడుకోవడానికి పాఠశాల ప్రాంగణంలో పార్క్ ఏర్పాటు చేయడమే కాకుండా నాడు నేడులో భాగంగా అంగన్వాడీ సెంటర్కు మరమ్మతులు, కొత్త ఫర్నిచర్ సమకూర్చడంతో పాటు నూతన పెయింటింగ్తో అంగన్వాడీ చిన్నపిల్లలకు రంగుల హరివిల్లులాగా ఉంది. నందిపల్లిలోని ఎంపీపీ పాఠశాలకు మరమ్మతులు చేపట్టి నూతన టాయిలెట్లు, వరండా నిర్మాణంతో పాటు పాఠశాలకు వచ్చే విద్యార్థుల కోసం స్వచ్ఛమైన తాగునీరు వస్తుండటంతో గ్రామస్తులు తమ పిల్లలను ప్రైవేటు వైపు కాకుండా ఇక్కడే చదివించుకునేలా ఆలోచన చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా మారంరెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఇంటింటికి నీరందించడమే కాదు, నీటి సమస్య అనే మాటే లేకుండా ఆయన ముందు చూపుతో చేసిన బోర్ల ఏర్పాటు ఇప్పుడు నందిపల్లి గ్రామస్తులు హాయిగా నిద్రపోయేలా వచ్చేస్తున్నాయి. రోడ్ల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మారం శ్రీకాంత్ రెడ్డి రాజకీయాల్లోకి రాకముందు, వచ్చాక అని విడదీసి మాట్లాడుకోవాల్సి వస్తుంది. అంతలా తన ముద్ర వేసుకునేలా రోడ్ల నిర్మాణం చేపట్టారు. నందిపల్లి నుంచి పాములూరు గ్రామానికి వేసిన సీసీ రోడ్, పులివెందుల కడప మెయిన్ రోడ్ నుంచి మార్కెట్ యార్డ్ వరకు వేసిన రోడ్, మసీదు నుంచి ఎస్సీ కాలనీ, వాటర్ ట్యాంక్ వరకు వేసిన రోడ్, గంగిరెడ్డి ఇంటి నుంచి రంగారెడ్డి తోట వరకు వేసిన, నర్సారెడ్డి ఇంటి నుంచి సిద్ధనగారి కలం వరకు వేసిన సిమెంట్ రోడ్లు ఆ గ్రామ అభివృద్ధికి ఎజెండాగా నిలుస్తున్నాయి. చౌటగుంతల రోడ్డు, కత్తులూరు రోడ్డు, ఎస్సీ కాలనీలో ఇళ్ల మధ్యలో రోడ్లు, శ్మశాన వాటిక వరకు గ్రావెల్ రోడ్, ఇలా చాలానే ఉన్నాయి. నందిపల్లిని ఆధ్యాత్మిక విలేజ్గా మార్చడానికి సర్వమతాలకు చెందిన ప్రజల ఆశయాలకు అనుగుణంగా గుడి, మసీదు నిర్మాణం, పునర్నిర్మాణాలతో గ్రామ ప్రజల మనసు గెలుచుకున్నారు. నందిపల్లి గ్రామంలో సీజీఎఫ్ నిధులతో పాటు గ్రామ ప్రజల నుంచి సేకరించిన విరాళాలతో శ్రీ శివాలయం ప్రధాన ఆలయం ముఖద్వారం నిర్మించారు. భక్తుల కోరిక మేరకు అంకాలమ్మ గుడి ప్రహరీ నిర్మాణం, కాంపౌండ్ నిర్మాణం చేపట్టారు. కోడాలమ్మ గుడిని సొంత నిధులతో పునర్నిర్మించారు. ఈ గుడి తెలంగాణలోని సమ్మక్క సారక్క గుడిలా నిర్మించినట్లు కనపడుతుంది. ఎస్సీ కాలనీలోని శ్రీరామాలయ నిర్మాణం చేశారు. మైనారిటీ సోదరుల కోసం అన్ని హంగులతో కూడిన మసీదు నిర్మాణం ఉంది. దీంతో పాటు పూర్తి ప్రహరీ గోడతో పాటు హజరత్ ఉండడానికి ఇంటి నిర్మాణం ఇక్కడి ప్రత్యేకత. మసీదు ప్రహరీ నిర్మాణం, హజరత్ మనివాసం ఉండటానికి
నూతన గృహంతో పాటు మదర్సా మరమ్మతులతో ఆధ్యాత్మిక కళ ఉట్టిపడేలా మారం సులోచన, మారం శ్రీకాంత్ రెడ్డి చేయగలిగారు. గ్రామం తాగునీటి ఇద్దరిని నివారించడానికి 3 బోర్లు వేయించి ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం చేసి ఇంటింటికి కుళాయి కనెక్షన్ ద్వారా నీటి సరఫరాను అందిస్తున్నారు. గ్రామ ప్రజల కోసం ఆర్ఓ ప్లాంట్ నిర్మించి తాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా చేయగలిగారు. గ్రామంలో 125 జగనన్న ఇళ్లు మంజూరు కాగా 99 ఇళ్లు పూర్తిగాగా 26 ఇళ్లు నిర్మాణ దిశలో ఉన్నాయి. 42 మందికి సొంత నిధులతో స్థలాన్ని చదును చేసి అర్హులైన వారికి ప్రభుత్వ సహకారంతో ఇప్పించడం జరిగింది. నందిపల్లి గ్రామ అభివృద్ధికి ఇప్పుడు మనం చూస్తున్న ఈ సముదాయం ఒక ఉదాహరణ. విశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ ప్రభుత్వ కార్యాలయాలు నిత్యం ప్రజలకు సేవా కేంద్రాలుగా మారిపోయాయి. గ్రామ ప్రజల సౌకర్యం కోసం గ్రామ సచివాలయం, అగ్నిమాపక కేంద్రం, రైతుల ప్రయోజనాల కోసం మార్కెటింగ్ యార్డ్, డిజిటల్ లైబ్రరీ, విలేజ్ క్లినిక్, హిందూ శ్మశాన వాటిక, ఎస్సీ శ్మశాన వాటిక ఇలా గ్రామ ప్రజల అవసరాలకు తగ్గట్టు అభివృద్ధి పరుగులు పెట్టించారు.